ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై నీ ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై శృతి కలిసిన వేళల్లోన స్మృతి పరిమళమవుతూ ఉన్నా జత కలవని దారుల్లోన గత పరిచయమవుతూ ఉన్నా సదా నీ సుఖమే కోరుతూ ఉన్నా ఇలా నీ కోసం జీవిస్తున్నా సంధ్య సంధ్య ఇవాళ కూడా ఇంత నిద్రైతే ఎలాగే నిన్నే ఈ రోజు ఏంటో తెలుసా నీ పుట్టినరోజే హాయ్ గుడ్ మార్నింగ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈ రోజు నీ పుట్టినరోజే థ్యాంక్ యూ శ్రావణి థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ డాడ్ హ్యాపీ బర్త్డే టు యూ బేబీ. మై స్వీట్ డాడ్ థ్యాంక్స్ రా. అమెరికా ఎప్పుడు వస్తున్నారు? మీరు ఇండియా ఎప్పుడు వస్తున్నారు? ఎలా కుదురుతుందిరా, ఇక్కడ బిజినెస్ పనులు చాలా ఉన్నాయి. ఎస్ యూ వాంట్ బిజినెస్, ఐ వాంట్ రిలేషన్స్. అక్కడ కన్నవాళ్లతో కూడా కనెక్టివిటీ సరిగ్గా ఉండదు డాడ్. ఇక్కడ ఏమీ కాని వాళ్లలో కూడా ఎఫెక్షన్ కనిపిస్తుంది. సో ఐ లవ్ మై మదర్ ఇండియా. ఓకే బేబీ, నీ ఇష్టం. అట్లీస్ట్ ఈ సంవత్సరమైనా నీ మ్యారేజ్ చేయడానికి ఒప్పుకుంటావా? వై నాట్, బట్ వన్ కండిషన్. నేను చేసుకునేవాడిని శ్రావణి సెలెక్ట్ చేయాలి, తను చేసుకునేవాడిని నేను సెలెక్ట్ చేయాలి. ఇది మా ఇద్దరి మధ్య కమిట్మెంట్. గుడ్. ఫోన్ ఒకసారి శ్రావణికి ఇవ్వమ్మా. డాడీ ఏమిటమ్మా అది? దాని విషయం నీకేమైనా అర్థమవుతోందా? అదెవ్వరికీ అర్థం కాదు, అదంతే. ఓయ్ ఏమో బేబీ, దాని లైఫ్ అదే డిజైన్ చేసుకుంటుంది. అది కరెక్ట్గా ఉంటే ఓకే, లేకపోతే ఏదో నువ్వు ఉన్నావన్న చిన్న ధైర్యం అంతే. ఈ ప్రపంచంలో 99% మంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకరు, ఎవరికో నచ్చేట్టు బతుకుతుంటారు. నీడ్స్, డిజైర్స్ ఎక్సెట్రా కోసం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. బట్ సంధ్య ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, తను తనలాగే ఉంటుంది, తనకు నచ్చేట్టే ఉంటుంది. సంధ్య ఎప్పుడు సంధ్యే డాడ్. థ్యాంక్ యూ రా, ఉంటాను. చెప్పు, ఏ డ్రెస్ వేసుకోమంటావు? నాకేం తెలుసు, నీ ఇష్టం. ఆ ఎక్స్ట్రాలే వద్దు, నీ ఇష్టమే నా ఇష్టం. నాకు నచ్చాలంటే ముందు నీకు నచ్చాలి. చెప్పు, ఏది నచ్చింది? నాకిది బాగుంది. నాకిది నచ్చింది. దాందేముంది, అదే వేసుకో. నోనో, యాక్చువల్గా నీకు నచ్చిందే నాకు నచ్చాలంటే నాకు నచ్చిందే నీకు నచ్చాలిగా. సంధ్య, బీ ప్రాక్టికల్. మనిద్దరికీ ఒకటే నచ్చాలని ఏంటి గ్యారంటీ? ఉంది. నేను ఇష్టపడింది ఏదైనా నువ్వు ఇష్టపడాలి, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి. చూడు, కరెక్ట్గా చూడు, బాగుంది కదూ? యా, చాలా బాగుంది. గుడ్ సెలెక్షన్. దాట్స్ గుడ్. ఇప్పుడు తెలిసిందా, ఇది నీకు నచ్చింది కాబట్టే నాకు నచ్చింది. ఏమే, ఇందాక డాడీతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏమన్నావే? నువ్వు చేసుకునేవాణ్ణి నేను సెలెక్ట్ చేయాలా? అది కూడా ఇంతేగా. ముందు నువ్వు ఒకరిని సెలెక్ట్ చేసుకుని నాకు చూపిస్తావు, ఓకే చేయమంటావు. తర్వాత నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి చేసుకున్నానంటావు, అవునా? అఫ్ కోర్స్. నీ సెలెక్షన్ నాకు నచ్చాలంటే నాకు నచ్చేదే నువ్వు సెలెక్ట్ చేయాలి, అంతే. నువ్వు నాకు అర్థం కావే.
హలో శ్రావణి, నేను వంశీని. వంశీ, ఏంటి టైంలో? రేపొద్దున మాట్లాడుకుందాం. ప్లీజ్ నా మాట విని శ్రావణి. నా ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియదు. బట్ రియల్లీ ఐ లవ్ యూ. ఐ నీడ్ యూ. వంశీ, నా గురించి నీకు తెలీదు. నా లైఫ్కి సంబంధించిన ఎలాంటి డెసిషన్ నేను తీసుకోలేను. సంధ్యతో డిస్కస్ చేయాలి. శ్రావణి, చిన్నపిల్లలా మాట్లాడుకు. నీ ఫ్రెండ్ వద్దు అంటే నీకు ఇష్టం ఉన్నా వదిలేస్తావా? పోనీ ఓకే అంటే ఇష్టం లేకపోయినా లవ్ చేస్తావా? చెప్పు, నీ ఫ్రెండ్నే డైరెక్ట్గా అడిగేస్తాను. బాబు, తన గురించి నీకు తెలీదు. నా బాధలేవో నేను పడతాను కదా. దయచేసి ఇప్పటికి నన్ను వదిలేసాయి ప్లీజ్. శ్రావణి, ఎవరు? వంశీ, నీకు తెలుసు. ఏంటంట? బాగా డిస్టర్బ్ చేస్తున్నాడే. హ్మ్. ముందు వాడెంత డిస్టర్బ్ కాకపోతే ఇప్పుడు నిన్నింత డిస్టర్బ్ చేస్తున్నాడో ఆలోచించు. హ్మ్. ఇంతకీ నీలో ఆ డిస్టర్బెన్స్ ఉందా? అదే, ప్రేమను మించిన డిస్టర్బెన్స్ ఈ ప్రపంచంలో ఏది ఉండదు కదా. ఏ దొంగ, అంటే ఇష్టమేగా? ఇష్టమే, కానీ నీకిష్టమైతేనే. ఈ కబుర్లకేం గాని ముందు వంశీకి ఫోన్ చేసి ఓకే చెప్పి. నువ్వు కూడా అతనితో మాట్లాడితే. సరే, రేపు రమ్మను. జస్ట్ ఫార్మాలిటీకి అంతే. నీ ప్రేమను నేనైతే హార్ట్లీగా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఏమైంది? వద్దు సంధ్య, ఇదంతా జరగదు. ఏ? నేను అమ్మా నాన్న ఎవ్వరూ లేని అనాథని. చిన్నప్పటి నుంచి నీకున్న ప్రతి దాంట్లో నాకు షేర్ ఇచ్చావు. పేరెంట్స్లో, ఫ్రెండ్స్లో, స్టడీస్లో, స్టేటస్లో, అన్నిట్లో. ఇవేవి నా సొంతం కాదు. నా జీవితమే నా సొంతం కాదు, నీది. సంధ్య, నేను అనాథనని తెలిసి కూడా వంశీ నన్ను ప్రేమించొచ్చు. కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఒప్పుకోరు. లీవ్ ఇట్ సంధ్య. మనసుకి ఆశపడడం అలవాటే. అవకాశం లేదని తెలిసాక మర్చిపోవటం కూడా అలవాటు చేసుకోవాలి. ఓహో, అంటే నేను పరాయిదాన్ననే ఫీలింగ్ నీకెక్కడో ఉంది. అందుకే నువ్వు అనాథనన్నావు కదూ? చచా, అది కాదే. మరి నేను నీకు సొంతం అనుకుంటే నువ్వు అనాథవెలా అవుతావు? నేను నీకేది త్యాగం చేయలేదు, దానం చేయలేదు. జస్ట్ నీతో ఫ్రెండ్షిప్ చేశానంతే. నువ్వంటే నేననుకున్నాను, నువ్వు నాలాగే ఉండాలనుకున్నాను. నువ్వు అనాథవైతే నేను అనాథనే. నేను కానప్పుడు నువ్వు మాత్రం ఎందుకు అవుతావు? నేను పరాయిదాన్ని అనుకుంటున్నావు, నాకు తెలుసు. అనుకుంటున్నావు. సారీ, ఇంకెప్పుడు నేను అనాథనని అనను. అసలు నేను అనాథని కాదు. నాకు నువ్వున్నావే, నువ్వున్నావు. తనలో నీకేం నచ్చింది? తనలో నచ్చింది ఇది అని ప్రత్యేకంగా చెప్పలేను. తనే నాకు నచ్చింది. తనలో అంత ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉందా? పెద్ద ఫిగర్ కూడా ఏం కాదు, యావరేజే కదా. ఫీల్ అవ్వద్దు, ఫ్రెండ్లీగా అడుగుతున్నాను. నువ్వెవరినైనా ప్రేమించావా? నా టేస్ట్కి తగిన వాడు ఎవడూ కనబడలేదు. పోనీ నిన్నెవరైనా ప్రేమించారా? ఏ, నువ్వు చాలా అందంగా ఉన్నావుగా. యావరేజ్ కూడా కాదు, ఎక్స్ట్రాడనరీగా ఉన్నావు. నువ్వెవరికీ నచ్చలేదా? సంధ్య, అలా బయటికెళ్తే అందంగా ఉండేవాళ్ళు చాలామంది కనిపిస్తారు. అందరినీ ప్రేమిస్తాం, అలా కాసేపు చూస్తాం, మహా అయితే ట్రై చేస్తాం, కుదరకపోతే మర్చిపోతాం.
అందం పనిచేసేది అంతవరకే. అది కళ్ళని టచ్ చేస్తుంది కానీ మనసును టచ్ చేయలేదు. మనసును ఎవరు టచ్ చేస్తారో మనకే తెలీదు. వాళ్ళ కోసమే బతకాలనిపిస్తుంది, వాళ్ళ కోసమే చావాలనిపిస్తుంది. అసలు మనం పుట్టిందే వాళ్ళ కోసం అనిపిస్తుంది. ఇది నాదైతే బావుండు అని చాలాసార్లు అనిపిస్తుంది. కానీ ఇది నాదే అన్న ఫీలింగ్ ఒక్కసారి మాత్రమే అనిపిస్తుంది. అక్కడే లాకైపోతాం. దాని పేరే ప్రేమ. నాకు శ్రావణం చూసినప్పుడు నాది అనిపించింది, లాకైపోయాను. నువ్వు నిజంగా లక్కీనే. మంచి సెలెక్షన్. మేడ్ ఫర్ ఈచ్ అదర్. వంశీ, మీ ఇద్దరూ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి. తన్నెప్పుడు ఇబ్బంది పెట్టనని నాకు మాట ఇవ్వు. అలాగే సంధ్య. శ్రావణి, హా? ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, హ్మ్. నీకోసం చిన్న గిఫ్ట్. ఏంటి, గ్రీటింగ్ కార్డా? మ్మ్హ్. హాయ్, వెడ్డింగ్ కార్డ్. యా, ప్రేమికుల రోజు లవ్వర్కి గ్రీటింగ్ కార్డ్ ఇస్తే గుర్తుంటుందని గ్యారంటీ లేదు. అదే వెడ్డింగ్ కార్డ్ ఇస్తే లైఫ్ లాంగ్ మర్చిపోయే ఛాన్సే లేదు. మ్మ్హ్మ్. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక. స్వస్తి స్త్రీ చాంద్రమానేన బ్లాంక్. చిరంజీవి వంశీకి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రావణిని ఇచ్చి వివాహము జరిపించుటకు పెద్దలు సుముహూర్తమును నిశ్చయించినారు. తేదీ బ్లాంక్. వేదిక బ్లాంక్. ఈ బ్లాంకులన్నీ ఏంటి? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మనకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డీటెయిల్స్ తప్ప ఇంకేం తెలియదు కదా, అందుకనే బ్లాంక్స్ పెట్టాను. తెలిసినప్పుడు బ్లాంక్స్ ఫిల్అప్ చేస్తాను. మోడర్న్ వెడ్డింగ్ కార్డ్ అనమాట. థ్యాంక్ యూ వంశీ. దేవుడు నాకే రిలేషన్స్ లేకుండా అన్యాయం చేశాడేమో అనుకున్నాను. నిజానికి అందరూ ఉంటే సంధ్య నాకు ఫ్రెండ్ అయ్యేదే కాదు, నీ తోడు నాకు దొరికేది కాదు. నాకు మిమ్మల్ని ఇవ్వటానికే ఎవరిని ఇవ్వలేదేమో. ఆ సంధ్య. ఏయ్, ఎక్కడున్నావే? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? అంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, వంశీ నన్ను బయటికి తీసుకొచ్చాడు. తీసుకెళ్తే వెళ్ళిపోతావా? నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? నాకు చెప్తే నేను వచ్చేదాన్ని కదా. నువ్వెందుకే? అరెరెరెరే, నేనెందుకా? అప్పుడే అనేసావే. అంతేలే, లవ్వరున్నాడుగా, ఇంకా ఫ్రెండ్ ఎందుకు? సంధ్య, నేనా ఉద్దేశంతో అనలేదే. వద్దమ్మా, ఇంకేమీ చెప్పొద్దు. ఇంతలో ఎంత మారిపోయావే. అంతేలే, ఇంతకు ముందైతే జస్ట్ సంధ్య ఫ్రెండ్వి, ఇప్పుడు ప్రమోషన్ వచ్చి ఒకడికి ప్రియురాలు అయిపోయావు కదా. ఏం జరిగినా తెలియకూడదు మరి. సంధ్య, నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. చచా, ఇప్పుడే చాలా కరెక్ట్ గా ఆలోచిస్తున్నానే. ప్రేమించడానికైతే పర్మిషన్ కావాలి గాని తర్వాత జరిగే వాటికి పర్మిషన్ ఎందుకు? లోపలికొచ్చేదాకా మే ఐ కమిన్ సార్, లోపలికొచ్చాక మీ ఇష్టం సార్, అంతే కదా. చూడిప్పుడు ఏమైందో. అది ఊరికే ఫీల్ అయిపోతుంది. నాకు తెలుసు, అది చాలా సెన్సిటివ్. సరే, ఇటు సంధ్య, వ్యాలంటైన్స్ డే నా లవర్ని ఏడిపిస్తున్నావు. ఇదేమన్నా బాగుందా? ఓహో, అది మాట్లాడకుండా నీకిచ్చిందా? అది కాదు సంధ్య, అర్థం చేసుకో. లవర్స్ అన్నాక ఏవో చిన్న చిన్న ఆశలుంటాయి. ప్రతిదానికి నువ్వు కూడా మాతో ఉండాలంటే ఎలా? ఇబ్బంది కదా. నాకు తెలియకడుగుతాను, రేపు మా పెళ్ళయ్యాక బెడ్రూమ్లోనైనా ప్రైవసీ ఇస్తావా, లేక అప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తావా? సంధ్య, అర్జెంటుగా నువ్వు కూడా ఎవరినైనా లవ్ చేసేయకూడదు. హ్యాపీగా మమ్మల్ని వదిలేసి వారితో సెటిల్ అయిపోవచ్చు. నిజంగా నీకు లవర్స్ బాధ ఏంటో తెలియాలంటే నువ్వు కూడా లవ్లో పడాలి. ఈ క్షణం నుంచి నువ్వు ఆ పనిలో ఉండు.
శ్రావణి, ఉమ్, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావు కదా? చేస్తాను. ఏమైనా? ఏంటే ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? చెప్పు, ఏం చేయమంటావు? వంశీని వంశీని నాకిచ్చే. నాకు వంశీ కావాలి. నేను వంశీని పెళ్లి చేసుకోవాలి. అతనికి నువ్వు ప్రియురాలివైతే నేను ఇల్లాలని కావాలి. అఫ్కోర్స్ అతని మనసులో నువ్వున్నావు, బట్ బెడ్రూమ్లో నేనుండాలి. ఊహల్లో నువ్వున్నా ఊపిరిలో నేనుండాలి. అతని గతం నీదైనా ప్రస్తుతం నాదవ్వాలి. బ్యాలెన్స్ భవిష్యత్ అంతా నేనుండాలి. చెప్పు, చేస్తావా? నీ వంశీ నాకిస్తావా? సంధ్య, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎందుకు ఎందుకు ఇలా మారిపోయావు? సంధ్యలో ఎన్నో రంగులుంటాయి, అవి మారుతూ ఉంటాయి. న్యాచురల్. నేనేం తప్పు చేశానే? చచా, ఇందులో నీ తప్పేం లేదు. తప్పంతా నాది, నా మనసుది. ఏం చేయను? ఇక్కడేదనిపిస్తే అది చేసేస్తాను. నా మెంటాలిటీ అది. ఫస్ట్ నువ్వు అతన్ని పరిచయం చేసినప్పుడు నువ్వు చాలా అదృష్టవంతురాలు అనుకున్నాను. తర్వాత ఇలాంటి లవర్ నాకు కూడా ఉంటే బాగుండనుకున్నాను. ఆ తర్వాత ఈర్ష్య కావచ్చు, ఇగో కావచ్చు, ఇతడే నా వాడు ఎందుకు కాకూడదనుకున్నాను. నిజంగా మన స్నేహం చాలా గొప్పది శ్రావణి. నా దగ్గరున్నదేదైనా నీకు ఇచ్చేయాలనిపిస్తుంది. నీకు నచ్చిందేదైనా నాకు కావాలనిపిస్తుంది. నువ్వు కాబట్టి ఇంత ఆలోచిస్తున్నావు. నీ ప్లేస్లో నేనుంటే హ్యాపీగా వంశీ నీకిచ్చేసి నేను సైడ్ అయిపోయేదాన్ని. అంత ఈజీగా ఇచ్చిపుచ్చుకోటానికి అతను బొమ్మ కాదే, మనసున్న మనిషి. సో వాట్? అతని మనసు అతని దగ్గర లేదు కదా, నీకిచ్చేశాడు. అది నాకిచ్చేయి. వంశీని మర్చిపోమ్మని చాలా బాగా చెప్పావు సంధ్య. ఒకవేళ అతను నిన్ను ప్రేమించకపోతే? నిన్ను ప్రేమిస్తున్నాడుగా, అది చాలు. అందుకే నేను కూడా కావాలనుకుంటున్నాను. నీతో పెళ్లికి వంశీ ఒప్పుకోకపోతే? మనమేం చేస్తాం? అది అతనిష్టం. కాకపోతే నా సైడ్ నుంచే ప్రాబ్లం. నేను అనుకుంది జరగకపోతే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. ఓడిపోవడం కంటే చచ్చిపోవడమే బెటర్ అని నా ఫీలింగ్. అలాగే చేస్తాను. చేసేదే ఉంది. ఏవైనా త్యాగం చేసేస్తారా? కలలు, ఊహలు, ఆశలు, ఆలోచనలు అన్నీ ఇచ్చేస్తారా? ఓకే, నన్నివ్వడానికి నువ్వెవరు? తను అడగగానే మనసును పార్సల్ చేసి ఇవ్వడం కుదరదు. నీ స్నేహం గొప్పది కావచ్చు, కానీ నా ప్రేమ అంతకంటే గొప్పది. అయితే సంధ్యని పెళ్లి చేసుకో. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తుంటే నా ఆనందం కోసం సంధ్యని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఓహో, సంధ్య హ్యాపీగా ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావన్నమాట. సో నీ హ్యాపీ కోసం నేను సంధ్యని పెళ్లి చేసుకోవాలన్నమాట. బాగుంది. మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నా ఆనందం కోసం నువ్వేమైనా చేయాలిగా. అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకో. సంధ్య బ్రతకదు వంశీ. సంధ్య సంధ్య సంధ్య, ఇక నీకు సంధ్య తప్ప వేరే ఆలోచన లేదా? శ్రావణి, మనం ప్రేమించుకుంది మనం కలిసి బతకడానికి. తను బ్రతకడానికి మనసు చంపుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ నాకుంది. ఈ అనాథ జీవితం సంధ్య లేకపోతే ఎప్పుడూ చీకటైపోయేది వంశీ. వీధిలో ఉండాల్సిన నాకు ఒక అడ్రస్ ఇచ్చింది, తనతో సమానమైన స్థాయినిచ్చింది. ఇప్పుడు నీ ముందు నుంచిన శ్రావణి సంధ్య గీసిన బొమ్మ అంతే. తన కోసం ఏం చేసినా తక్కువే. అయితే నీ జీవితం మొత్తం రాసిచ్చేయి, నన్ను కాదు. నా జీవితం నువ్వేగా.
అందుకే అడుగుతున్నాను, ఈ పెళ్లి ఒప్పుకోవా ప్లీజ్? వంశీ, ఇది కావాలని తను నన్ను అడిగే అవసరం వస్తుందని, నాకు కూడా ఇవ్వగలిగే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు తను అడిగింది, నేను ఇవ్వాలి. కాదనుకు వంశీ. చిన్నప్పటి నుంచి దాని గురించి నాకు తెలుసు. అది అనుకున్నది సాధించాలి, లేకపోతే తట్టుకోలేదు. నువ్వు దక్కకపోతే అదేం చేసుకోవడానికైనా సిద్ధపడుతుంది. దానికి ఏం కాకూడదు వంశీ. గెలవడం తనకి అలవాటైపోయింది. అది ఓడిపోవడం తనకే కాదు, నాకు ఇష్టం లేదు. అది గెలవాలి, గెలుస్తూనే ఉండాలి. దాని కన్నీళ్లు చూసే శక్తి నాకు లేదు. అది ఆ పరిస్థితుల్లో ఎప్పుడూ ఉండకూడదు. వంశీ, నువ్వే పెళ్లికి ఒప్పుకోకపోతే అది అసలు పెళ్లి చేసుకోదు, ఎవరిని చేసుకోదు. తన్నలా వదిలి నా సుఖం నేను చూసుకోలేను. ఎవరితోనో నీకు పెళ్ళవుతుంది, నాతో మాత్రం కాదు. ఏ, ఆ పెళ్లి సంధ్యతోనే ఎందుకు కాకూడదు? ఆలోచించు వంశీ, నా కోసం. సార్, సైన్ చేయండి. ఏంటది? అదే సార్, జస్ట్ ఏ ఫార్మాలిటీ. వైఫ్కి ఆపరేషన్ జరుగుతుంటే హస్బెండ్ సిగ్నేచర్ తీసుకోవాలి. సంధ్య, 2 జీవితాలు కలవడానికి తాళి కావాలి, కానీ 2 శరీరాలు కలవడానికి అది మాత్రమే సరిపోదు. ఒకరికొకరు అర్థం కావాలి. చదువుకున్నదాన్ని అర్థం చేసుకుంటామనుకుంటున్నాను. కలిసే ఉందాం, కానీ మనసులు కలిసేదాకా విడిగా ఉందాం. అదే రైలు పట్టాల్లాగా పక్కపక్కనే ఉంటాయి, ఒకే ట్రైన్ ని మోస్తూ ఉంటాయి, కానీ కలుసుకోలేవు. మనం కూడా అలాగే పక్కపక్కనే ఉందాం, ఒకే జీవితాన్ని మోస్తూ ఉందాం, కానీ కలవలేము కదా. సారీ, లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని నేను అనడం లేదు. కొంచెం టైం పడుతుంది, తప్పదు. అంత టైం నేను ఇవ్వలేను. పెళ్ళైంది కదా, మనిద్దరం మొగుడు పెళ్ళాలమే కదా, నేనెందుకు దూరంగా ఉండాలి? ఎందుకంటే నువ్వు నా మనసులో లేవు కాబట్టి. ఎవరి ఇష్టాలతో సంబంధం లేకుండా నీకోసమే నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి. మరి నువ్వెందుకు చేసుకున్నావు? శ్రావణి కోసం త్యాగం చేశానని నువ్వనుకుంటున్నావు, కానీ ఇది కాదు. త్యాగం అంటే ఇలా కాదు. అసలు నీకు దానికి త్యాగం అంటే ఏంటో కూడా తెలీదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఏడుస్తున్నానే, ఇది త్యాగం. నాది త్యాగం, మీది కాదు. అరే, ఓ పసుపు తాడు కట్టి పక్కన కూర్చోబెట్టుకుంటే పెళ్ళైపోయినట్టేనా? ఫస్ట్ నైట్ వద్దా? అలాంటప్పుడు అసలు పెళ్ళెందుకు? నువ్వు అసలు ఆడదానివేనా? 100% స్వచ్ఛమైన, పవిత్రమైన, అసలు సిసలైన ఆడదాన్ని, నాది గ్యారంటీ. అయినా ఆ డౌట్ రావాల్సింది నా మీద కాదు. నాలో ఆడతనం కనిపించలేదంటే నీ మీదే డౌట్ రావాలి. సంధ్య, నీకు ఇగ్గు అనుకున్నాను, కాదు సైకో. ఎస్, యు ఆర్ ఎ సైకో.
అనుకో, ఏమైనా అనుకో, నా జీవితం నాశనం అయిపోయింది. అది నువ్వు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. నేనేననుకోవాలి? ఏదైనా ఇస్తే హార్ట్లీగా ఇవ్వాలి, ఇష్టంగా ఇవ్వాలి. అలా ఇవ్వలేనప్పుడు అసలు ఇవ్వకూడదు. అది చెప్పిందని పెళ్లి చేసుకున్నాడంట, కాపురం మాత్రం చేయడంట. కళ్ళు పొడుచుకుని వెతికినా ఎక్కడా ఫ్రాంక్నెస్ లేదు, నాలో తప్ప. నేను సైకోని. ప్రతి వాళ్ళు బయటకోలా లోపలికోలా, ఎవ్వరూ కరెక్ట్ గా లేరు, నేను తప్ప. నేను సైకోని, అంతేనా? ఇంతకీ నువ్వు చెప్పేదేంటి? నేను చెప్పేదేంటి? పెద్దలే చెప్పారు, పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ అని. అర్థమైంది. నీకు మనసక్కర్లేదు, మనిషి కావాలి. నైతిక విలువలక్కర్లేదు, శారీరక సుఖమే కావాలి. కాదు, నా ఫ్రెండ్ చేసిన త్యాగానికి అర్థం కావాలి. నువ్వు చేసుకున్న పెళ్లికి రిజల్ట్ కావాలి. నా జీవితానికి ఐడెంటిటీ కావాలి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ నా ప్లేస్ లో శ్రావణి ఉంటే నువ్వెలా రిసీవ్ చేసుకుంటావో నన్ను అలాగే రిసీవ్ చేసుకోవాలి. శ్రావణితో నువ్వెలా ఉంటావో అలాగే నాతోనూ ఉండాలి. నాలో నీకు శ్రావణి కనిపించాలి. అప్పుడు నువ్వు కరెక్ట్ అని ఒప్పుకుంటా. మీది త్యాగం అని నమ్ముతా. నీ ఇష్టం. శ్రావణి విత్ వంశీ. వావ్, శుభలేఖలు కూడా వేయించుకున్నారా ఏంటి? నాకు తెలియకుండా పెళ్లి చేసుకుందామని? అది నిజం కాదే. అప్పుడు మా నమ్మకం, ఇప్పుడు జ్ఞాపకం. అంటే ఇంకా నువ్వు వంశీని మర్చిపోలేదా? ఇప్పుడు అతన్ని ప్రియుడు కాదే, నా మొగుడు. నా మొగుడిని మనసులో ఉండడం తప్పు కదూ? ఆ వంశీ, ఇది చూసావా? ఇంకా నీ గురించి ఆలోచిస్తోంది. తప్పని చెప్పు. నువ్వేం చెప్తావులే, నువ్వు కూడా తన గురించి ఆలోచిస్తున్నావుగా. అసలు నీ మనసులో అదుంది, దాని మనసులో నువ్వున్నావు. కానీ మీ ఇద్దరు ఎవరికెవరు ఏమీ కారు. నా మనసులో ఎవరున్నారో నాకే తెలీదు, కానీ నేను నీ పెళ్ళాన్ని. నువ్వేంటంటే అక్కడ లవర్గా ఫెయిలు, ఇక్కడ మొగుడుగా ఫెయిలు. మన ముగ్గురి కథ భలే గమ్మత్తుగా ఉంది కదూ? ఏయ్ ఆగవే. ఏంటి మీరు? నా పాటికి నేను మాట్లాడుతుంటే మీరు అసలు రెస్పాన్స్ ఇవ్వరే? నీకున్నంత టాకింగ్ పవర్ మాకు లేదులే. చా కౌంట్రా? ఏమే, నీ లవర్ రాత్రింత షాక్ ఇచ్చాడో తెలుసా? కొంతకాలం దూరంగా ఉందామన్నాడే. సంధ్య, ఇప్పుడు అదంత అవసరమా? మా మధ్య అలాంటిదేం లేదు, అన్నీ చెప్పుకుంటాం. శ్రావణి, ఎంతసేపు గొడవైందని చివరికి నా ప్లేస్ లో శ్రావణి ఉంటే నువ్వెలా ఉంటావో అలా ఉండాలి అనగానే దారిలోకొచ్చాడు. నువ్వంటే వంశీకి ఎంత ఇష్టమో తెలుసా? నేను చెప్పలేనమ్మా. సంధ్య, తనంతా ఫీల్ అవుతుందో అర్థమవుతుందా? ఎంతసేపు నీ వైపు నుంచే కానీ అవతల వాళ్ళ వైపు ఆలోచించవా? ఏమే, ఫీల్ అవుతున్నావా నిజంగా? అంటే ఈ పెళ్లి నీకు ఇష్టం లేదన్నమాట. అయితే నాకు ఈ మొగుడొద్దు, నీ లవర్ని నువ్వే తీసుకో. ఏ మెంటల్, నేను నీ మొగుణ్ణే. ఆల్రెడీ మన సంసారం స్టార్ట్ అయింది. అయితేనే అది నా ఫ్రెండ్. మన సంసారం కంటే ముందే మా స్నేహం స్టార్ట్ అయింది. శ్రావణి, మీ ఇద్దరే ఉండండి, నేనే వెళ్ళిపోతాను. ఓకే, అర్థమైంది, నేనే వెళ్ళిపోతాను. ఏంటి, వెళ్ళిపోతావా? నేను వెళ్ళమని చెప్పానా? లేదు, అయినా ఉండకూడదు. ఎలా ఉంటావు? మేం హ్యాపీగా ఉంటే నువ్వు చూడలేకపోతున్నావు, కుళ్ళుకుంటున్నావు, అందుకే వెళ్ళిపోతానంటున్నావు. సంధ్య, అది కాదే. శ్రావణి, నీ డెసిషన్ చాలా కరెక్ట్. ఇక నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఏయ్,
ఏంటి మొగుడు పోయినందుకు అప్పుడే పెద్ద నుంచి అలా ఇస్తున్నావా? నా లైఫ్లోకి నిన్నొచ్చావో లేదో నా ఫ్రెండ్ నా దగ్గర నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నావా? సంధ్య ఒకసారి ఆలోచించు. తను ఇక్కడ ఎందుకు? నాకు కావాలి. దానికి నేను తప్ప ఇంకెవరూ లేరు. దానికి పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ నాకే కాదు, నీకు కూడా ఉంది. వంశీ, నాకు నీకంటే అదే ఎక్కువ. నా కోసం అది నిన్ను కూడా వదులుకుంది. దానికోసం నేను నన్ను కూడా వదులుకుంటాను, అంతే. ఏయ్ శ్రావణి, నా నుంచి వెళ్ళిపోయినా ఎవరైనా పంపాలని ప్రయత్నించినా నా శవాన్ని చూస్తారు. దట్స్ ఆల్. డాక్టర్, మగబిడ్డ, తల్లికి ఇంకా స్పృహ రాలేదు. మీ చూడ్డానికి ఇంకొంచెం టైం పడుతుంది, ఓకేనా? థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. హలో సంధ్య, నేను శ్రావణి, ఎక్కడికి వెళ్ళావే? వెళ్ళిపోతున్నానే. సారీ సంధ్య, నీకు చెప్తే ఒప్పుకోవని తెలుసు, అందుకే చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఏ శ్రావణి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు. సంధ్య, నేను చెప్పేది విను. ఎంత ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు. నేను అక్కడ ఉండలేకపోతున్నాను. నిజంగా నీ కాపురం చూడలేకే వెళ్ళిపోతున్నాను. శ్రావణి, మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే నేను అక్కడే ఉండేదాన్ని, కానీ లేరు. రోజు రోజుకి మీ మధ్య గ్యాప్ పెరిగిపోతూనే ఉంది. ఆ గ్యాప్ క్రియేట్ చేసుకుంది కూడా నువ్వే. దగ్గరగా ఉంటూనే చాలా దూరం అవుతున్నారు. ఏదో యాంత్రికంగా సహజీవనం చేస్తున్నారు, అంతే. ఏమో, నేను కూడా ఒక కారణమేమో అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య నేను లేకపోతే మీ మనసులు కలిసే ఛాన్స్ ఉంది, అందుకే వెళ్ళిపోతున్నాను. నో నో శ్రావణి, నో. సంధ్య, కూల్, లైట్ తీసుకో. నేనేం చిన్నపిల్లని కాదు. నాకెవరూ లేకపోయినా నీ వల్ల వచ్చిన డిగ్రీ ఉంది, డిగ్నిటీ ఉంది. నీకున్న ఆత్మస్థైర్యంలో కొంచెం నాకు కూడా అలవాటైంది. ఇవి చాలు నేనెక్కడున్నా ఒంటరిగా బతకటానికి. సంధ్య, నీ నుండి నేను విడిగా ఉంటానే కానీ విడిపోవడం లేదే. దయచేసి అర్థం చేసుకో. నీకొక విషయం చెప్పాలి. ఎందుకో తెలీదు, నువ్వు ఇదివరకట్లా లేవు. బలవంతంగా ప్రేమని పొందాలని చూస్తున్నావు, అలాగే ప్రేమని పంచాలని చూస్తున్నావు. అది కుదరదు సంధ్య. ప్రేమ సహజంగా పుట్టాలి, దానికి ట్రై చెయ్యి. నువ్వు హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. బాయ్. సంధ్య, శ్రావణ్ ఏమైంది? ఎక్కడుంది? నువ్వే దీని అంతటికి కారణం. నీ వల్ల శ్రావణి వెళ్ళిపోయింది. నేనేం చేశాను? నన్ను పెళ్లి చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నావు? నువ్వు చేసుకోకపోతే అది నాతోనే ఉండేది. నేను కావాలని చేసుకున్నానా? నువ్వే కావాలని చేసుకున్నావు. నేను కావాలంటే నువ్వు చేసుకుంటావా? అందుకే అది వెళ్ళిపోయింది. వంశీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో నాకు శ్రావణి కావాలి. తనని నేను చూడాలి. ఎక్కడని వెతకాలి? అదంతా నీ రిస్క్, నాకు అనవసరం. నాకు మాత్రం శ్రావణి కావాలి. అప్పటిదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఇలాగే ఉంటాను, చచ్చిపోతాను. నీ ఇష్టం. నేను చచ్చిపోయినా నీకు ఇష్టమే, కానీ నా కడుపులో బిడ్డ ఉంది, నీ బిడ్డ. అది కూడా చచ్చిపోతుంది. ఆలోచించుకో.
వెళ్ళిపోనని నా మీద ఒట్టే. ఒట్టు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టేసి చెప్పు. సంధ్య, చెప్పు. సరే వెళ్ళను. సంధ్య, ఏంటి ఇది? ఊరుకో ప్లీజ్. శ్రావణి, నువ్వు వెళ్ళిపోతే వంశీతో నేను హ్యాపీగా ఉంటానని ఎలా అనుకున్నావే? ఇంకా నీ విషయంలో నేను పూర్తి చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయే. నీకు నేను ఇంకా చాలా ఇవ్వాలి. శ్రావణి, నీకు నేను ఏవేవో ఇచ్చానని ఫీల్ అవుతున్నావు. నిజానికి నేను నీ దగ్గర నుంచి తీసుకున్నదే ఎక్కువ. వంశీ, నా పేరెంట్స్ బిజినెస్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా నాకు ఇవ్వలేకపోయారు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా ఒంటరితనాన్ని అనుభవించేదాన్ని. శ్రావణి వచ్చినప్పటి నుంచే నాకు అనుబంధాలన్నీ అనుభవంలోకి వచ్చాయి. ఇది ఎవ్వరూ లేని అనాథ, నేను అందరూ ఉన్న అనాథని. అందుకే కలిసిపోయాం. నాకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ఫ్రెండ్, ఫిలాసఫర్ అన్నీ శ్రావణే. ఇది లేకుండా కొత్తగా బ్రతకాలంటే కష్టమే. ఎలా ఉన్నాడే? నీలాగే ఉన్నాడు. 9 నెలలు కడుపులో సేఫ్గా ఉన్నాడు. ఏదో సాధిద్దామని వచ్చేశాడు. ఏరా, ప్రపంచం ఎలా ఉంది? నీకు నచ్చలేదనుకో, నచ్చినట్టు మార్చుకో. నువ్వు మాత్రం మారొద్దు, ఒకేలా ఉండాలి. ఏం శ్రావణి? నీలాగే ఉండాలి. ఏమే, నా మంకుతనం, వీళ్ళ నాన్న మంచితనం రెండూ ఉంటే బాగుంటుంది కదా. వంశీ, నేను శ్రావణితో పర్సనల్గా మాట్లాడాలి. ఎంతో టైం తీసుకోను, కాసేపే ప్లీజ్. అబ్బా, చాలా రిలీఫ్గా ఉంది. నా లైఫ్లో ఇంత రిలాక్సేషన్ ఎప్పుడూ లేదు. చాలా టెన్షన్ అనుభవించానే. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. అన్నీ నేను అనుకున్నట్టే జరిగాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. యునో, ఏమిటే? నేను నీకు ఇవ్వాల్సింది ఇంకా బ్యాలెన్స్ ఉందని చెప్పాను, గుర్తుందా? ఇప్పుడెందుకే అవన్నీ? తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడే ఇవ్వాలి, ఇక్కడే ఇవ్వాలి. ఏమిటే అది? నీకే, తీసుకో, జాగ్రత్తగా చూసుకో. సంధ్య, నా కోసం వీడికి తల్లినయ్యాను.
వీడి కోసం నువ్వు తల్లివ్వాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? వెళ్ళిపోతున్నానే, చచ్చిపోతున్నాను. నో సంధ్య, ఏమైంది? ఏం జరిగింది? ఎగతాళికైనా నువ్వు అలా మాట్లాడొచ్చు సంధ్య, నేను తట్టుకోలేను. శ్రావణి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ బ్రతికేది దేనికోసమో తెలుసా? తన వాళ్ళు రాల్చే 2 కన్నీటి చుక్కల కోసం. ఇది తెలియక అందరూ బ్రతికున్నంత కాలం ఎంత డబ్బు సంపాదించాలని ఆలోచిస్తారు. కానీ పైన భగవంతుడు మాత్రం నువ్వు పోయాక ఎన్ని కన్నీళ్లు సంపాదించావని అడుగుతాడు. నా దగ్గర ఆన్సర్ ఉంది. నీ కన్నీళ్ల వెనక నా మీద ఇష్టం కనిపిస్తుంది. నాకది చాలు. సంధ్య, అసలు ఏం జరిగిందే? నాకు వంశీ కావాలని నిన్ను అడిగాను. ఆ ముందు రోజే డ్రైవింగ్ చేస్తున్నాను. సడన్ గా ఏదో బ్లైండ్నెస్, చాలా చీకటి, పగలే కానీ వెలుగు లేదు, ఏమీ కనిపించలేదు. చిన్న యాక్సిడెంట్లో పెద్ద ప్రమాదం తప్పింది. డాక్టర్ని కలిశాను. అప్పుడే తెలిసింది క్యాన్సర్ అని. ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్. మాక్సిమం 1 సంవత్సరం కంటే బ్రతికే ఛాన్సే లేదన్నారు. చాలా భయం వేసింది శ్రావణి. అర్థాంతరంగా చనిపోతున్నందుకు కాదు, నా బ్రతుకు ఒక అర్థం లేకుండా పోతున్నందుకు. ఆడదై పుట్టినందుకు ఒకరికి భార్య కావాలి. ఒక ప్రాణికి జన్మనివ్వకపోతే ఆడ పుట్టుకకు అర్థమే ఉండదు. అది జరగకుండా చనిపోతానేమోనని భయం వేసింది శ్రావణి. ఏం చేయాలో అర్థం కాలేదు శ్రావణి. ఈ నిజం తెలిస్తే నాకు పెళ్లి కాదు. చెప్పకుండా చేసుకుని మరో వ్యక్తికి అన్యాయం చేయలేను. నేను చనిపోయాక అతను మరో పెళ్లి చేసుకున్నా నా బిడ్డకు న్యాయం జరుగుతుందని గ్యారెంటీ లేదు. అందుకే నీ వంశీని సెలెక్ట్ చేసుకున్నాను. నేను చనిపోయినా వంశీకి నువ్వుంటావు. నా బిడ్డని నాకంటే బాగా చూసుకుంటావు. ఆలోచించాను. తప్పని తెలిసినా ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రాణం పోయేలోపు ఆడదానికుండే సహజమైన కోరికలు తీర్చుకోవడానికి నీ ప్రేమని ఆసరాగా తీసుకున్నాను. స్వార్థమే, కానీ నా స్వార్థాన్ని కూడా అర్థం చేసుకుంటావన్న నమ్మకం నాకుంది శ్రావణి. నాకు తెలుసు నా బిహేవియర్ మిమ్మల్ని చాలా బాధ పెట్టింది. ఎందుకలా చేశానో తెలుసా? ఏ మగాడైనా తన బిడ్డని కడుపులో మోస్తున్న ఆడదాన్ని ప్రేమిస్తాడు. వంశీ నన్నలా ప్రేమించకూడదు. తర్వాత నిజం తెలిసినా జాలిపడాలి, కానీ ప్రేమ కలగకూడదు. నేను చేసింది తప్పు కాదుగా. ఇదిగో నీలెవరిని నీకు ఇచ్చేస్తున్నాను. నా బిడ్డని కూడా ఇచ్చేస్తున్నా. భార్యగా, తల్లిగా, పరిపూర్ణమైన ఆడదానిగా సెలవు తీసుకుంటున్నాను.